సిగ్గు లేదు చీటింగ్ చేయడానికి? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా నీకు? ఒకరి చీటింగ్కి సహాయపడి ఇంకోరి హక్కుని దోచుకుంటున్నావు నువ్వు. ఎవరో కన్న కళ్ళని నాశనం చేస్తున్నావు. నిద్రలేని కష్టార్జితం అంటే ఏంటో తెలుసా నీకు? ఆ కళల విలువెంతో తెలుసా? అమ్మమ్మ, ఐఏఎస్ ఆఫీసర్ కావడమే నా లక్ష్యం. రాత్రి పగులు చదివితేనే కానీ నేను ఐఏఎస్ ఆఫీసర్ కాలేనమ్మమ్మ. ఐఏఎస్ అంటే అర్థమేంటో తెలుసా? దేశాన్ని కాపాడడానికి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీరు చూడండి, నేను తప్పకుండా అవుతాను. శభాష్. నేను చెప్తాను, దేశానికి సేవ చేయడం కోసం ఐఏఎస్ అవుతారు. కానీ చీటింగ్ చేసి ఐఏఎస్ అయ్యేవాడు దేశానికి సేవ చేయడు, చీటింగ్ మాత్రమే చేస్తాడు. కానీ నీలాంటి రౌడీ ఇదంతా అర్థం చేసుకోలేడు. ఇప్పుడే మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదట. నానా, రామ్ 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 రామ్. మీ అమ్మ ఎలాగుందో నువ్వు అలాగే ఉన్నావు. చెప్పవే, అబద్ధం చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీ వల్ల నేనే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల మీ అమ్మ చేసిన ద్రోహం మీ నాన్న గుర్తుకొచ్చిందే. నా కొడుకు ఎలా మంచాన పడిపోయాడో చూసావా? నానా, నానా, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఐఏఎస్ అయి చూపిద్దామనుకున్నాను. నాన్న, ఒక అబద్ధం చెప్పడం మొదలు పెడితే దాని తర్వాత 100 అబద్ధాలు చెప్పాలి. ఒక్కసారి అబద్ధం చెప్పడానికి అలవాటు పడితే వాళ్ళ దానికి అలవాటు పడిపోతారు. అది కాకుండా వాడు మొత్తంగా మారిపోతాడు. కానీ కలలో కూడా అనుకోలేదు ఇటువంటి హీనమైన బుద్ధి నా కూతురికి ఏర్పడుతుందని చెప్పి. నాన్న, అమ్మా, తనని ఇక్కడి నుంచి పంపించేయండి. ముందు పంపించండి. వెళ్ళవే ఇక్కడి నుంచి. నా కొడుకుని ప్రశాంతంగా పడుకొని వాడి ప్రాణం తీసి వెళ్తావా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్న, ఎందుకు ఈ నాటకాలు? 2 దెబ్బలు పీకుంటే ఇలా చేయడానికి భయపడేవాళ్ళు. అందువల్లేరా నువ్వుగా ఉన్నావు, నేనుగా ఉన్నాను. మనము ప్రేమని చూపించాల్సిన చోట కఠినతనాన్ని చూపించకూడదురా. తనకి నా మీద ఉన్న ప్రేమ అదేరా నాకున్న పెద్ద ప్రేమ. ఐఏఎస్ అయిపోవటానికి బయలుదేరింది. పాపం తనకి తెలియలేదు, ఈ గులాబ్ సింగ్ డిక్షనరీలో ఐఏఎస్కి ఒకే ఒక అర్థం ఉంది. ఐ యామ్ సుపీరియర్. చాలా పెద్ద తప్పు చేసేసాను వదినా. ఇక మీదట నేను నాన్నకి నచ్చని ఏ పని చెయ్యను. నాన్ననెప్పుడూ బాధ పెట్టను, అబద్ధం కూడా చెప్పను. ఇలా చూడు బొమ్మ. ఏ బొమ్మ, నీకొకటి తెలుసా? నేను ఎందుకని ఎప్పుడు ఇషాని బొమ్మ అని ఎందుకు పిలుస్తాను తెలుసా? తెలుసుకోవాలా? ఎందుకంటే తను ఎప్పుడు కూడా
నేను ఆడించే బొమ్మలా ఉండాలి. తన రిమోటు నా చేతిలోనే ఉండాలి. అవును. నేను ఎప్పుడు నవ్వాలని చెప్తానో అప్పుడే నవ్వాలి. నేను ఎప్పుడు ఏడవాలని చెప్తే అప్పుడే ఏడవాలి. శభాష్. ఎప్పుడైతే నేను ఏమి చెప్పకుండా ప్రశాంతంగా ఉంటానో అప్పుడు గప్ చిప్మని నీ నోటి మీద వేలు పెట్టుకొని నువ్వు ఒక మూలలో కూర్చోవాలి. గుర్తు పెట్టుకో బొమ్మ, నువ్వు నుంచుంటాం, తింటాం, కూర్చుంటాం, ఏడవటం అంతా, నువ్వు నడుచుకునేది మొత్తం నా అరిచేతిలోనే ఉంది. అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. నాకు ఊపిరి ఉన్నంత వరకు నీ ఇష్టానికి నువ్వు ఆటలాడటానికి కుదరదు. అరే మరిది గారు, వచ్చేసారా? టీ ఇవ్వనా? శ్రీరాజన్ అయ్యో పోలీస్ స్టేషన్ లో నుంచి తిరిగి వచ్చేసాడు. ఎక్కడా? భగవంతుడా, నా కోరిక నెరవేరింది. పట్టుకో పట్టుకో. అంతా మంచికే. మరిది గారు ఇంట్లో లేరు. లేకపోతే అనవసరంగా ఈయన దగ్గర తిట్లు తినాల్సి వచ్చేది. ఇక పోలీసు వాళ్ళకంటే ఈయన ఎక్కువ రక్తం పిలిచేస్తాడు. సూరజ్ బాబు, ఏంటి ఇలా దెబ్బలు తగిలాయి? పద పద. అరే అన్నయ్య వచ్చేసారు. అన్యా, మీకు దెబ్బ తగిలిందా? అరే ఆగు ఆగు, కూర్చొని కాస్త. చూడు బాబు, ఆ రౌడీ పోలీసులు నీ పైన చేయి చేసుకోలేదు కదా? లేదమ్మమ్మా, ఆ పోలీసులు నా మీద చేయి చేసుకోలేదు. సరేలే, తాగడానికి నీళ్లు తీసుకొస్తాను. బాబాయ్ చెప్పారు ఈసారి పోలీసులు నేను అంత తేలిగ్గా వదలరునని. నువ్వు యూపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ లో వెళ్ళి బిట్టిచ్చావంటగా. ఈసారి అత్తగారింట్లో చాలా రోజులు ఉండబోతున్నావు. ఖచ్చితంగా గులాబ్ సింగే ఈసారి పై అధికారులకి ఫోన్ చేశారు, అంతేగా? అరే కాదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నాన్నగారిని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి? కానీ అన్నయ్య, మిమ్మల్ని ఎలా పోలీసులు వాళ్ళు వదిలేశారు బయటికి? వాళ్ళెక్కడ ఈజీగా వదిలారు. వాళ్ళకి చట్టాన్ని నేను నేర్పించాల్సి వచ్చింది. విషయం ఏంటంటే సిఆర్పి సెక్షన్ 56 ప్రకారంగా ఏ ఒక సాక్ష్యాలు లేకుండా ఒక వ్యక్తిని 2 గంటలకు మీద లాకప్లో ఉంచకూడదు. అలా చేస్తే అరెస్ట్ చేసిన వాడే పోలీస్ మీద కేసు వేయొచ్చు. ఇంకేం జరుగుద్ది? 2 గంటలు పూర్తయ్యే లోపలే లాకప్ ఓపెన్ చేసి రాజమర్యాదలతో రిలీజ్ చేశారు. దాట్స్ ఇట్. వెరీ స్మార్ట్. అది సరే గానీ ఈ సెక్షన్ల గురించి నీకెలా తెలుసు? క్రైమ్ లో నేను పిహెచ్డి చేశానమ్మా. పిహెచ్డి? ఇలా చూడు, మొదటిసారి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యాను. రెండోసారి లోపలికి వెళ్ళినప్పుడు మాస్టర్ అయ్యాను. మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు పిహెచ్డి తీసుకున్నాను. మీ అన్న ఎన్నిసార్లు చట్టాన్ని మీరాడో తెలుసా? చట్టంలో ఉన్న ఒక్కొక్క సెక్షన్ గుర్తుండిపోయేటట్టు. ఏం ఆలోచిస్తున్నానంటే పార్ట్ టైం గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటున్నావు? చెప్పండి అమ్మా. నువ్వు ముందు ఇది చెప్పు బాబు. నిన్న అసలు పోలీసులకు పట్టించింది ఎవరో? వాళ్ళ పేరు చెప్పు నాకు. చెప్పు. అమ్మమ్మా, ఆ విషయం వదిలేయండి. ఈ సమయం వరకు మీరు ఇంట్లో ఎలా ఉన్నారు? పనికి వెళ్ళలేదా? ఆ అమ్మ పైన ఏదో నిందలేసి ఆ పెద్దింటి యువరాని 4 రోజులు సెలవిచ్చి పంపించింది. ఏం చెప్పమంటావు బాబు? ఆడపిల్లల పెళ్లి బాధ్యత లేకపోతే వాళ్ళ బోడి పని వాళ్ళ ముఖాన్ని ఎప్పుడో కొట్టి వచ్చేసేదాన్ని. అసలు తలుచుకుంటేనే లాగి చంప చెల్లుమనిపించాలనిపిస్తోంది. ఇలాగే చెప్పి చెప్పి ఓ 1000 సార్లు చంపబగలగొట్టుంటది. అంటే కలలో. తల్లి ఉండుంటే సంస్కారం నేర్పించుండేది. అమ్మ లేదు కదా, డబ్బు పొగరు చూపిస్తోంది.